నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఈ రోజు నుండి కూడా డైట్ ఛార్జీలు పెంచాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు మొత్తం కూడా అన్ని హాస్టల్లో పండుగ వాతావరణం జరపాలన్న ఉద్దేశంతో కూడా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం మొత్తం కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆ హాస్టల్ కూడా డెకరేషన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందరగా అయితే మామిడి తోరణాలతో కూడా డెకరేషన్ చేశారు. అదేవిధంగా బెలూన్స్తో కూడా డెకరేషన్ చేసిన విజువల్స్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూస్తున్నాం ఆ విద్యార్థులు మొత్తం చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ గతంలో కంటే ఈసారి కూడా ఈ రివాల్డ్ నుండి కూడా ఏదైతే డైట్ ఛార్జీలు పెంచిన క్రమంలో కూడా చాలా సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా చూస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కూడా వాళ్ళందరూ కూడా ఉద్దేశించి కూడా మాట్లాడుతున్న విజువల్స్ కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా దానికి సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి 2017 సంవత్సరాల్లో పెంచిన ఛార్జీలను ఒకసారి మీరు డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు గతంలో 2017 సంవత్సరంలో 950 రూపాయలు మాత్రమే ఉండేది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలు మాత్రము 1330 రూపాయలుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా గతంలో 1100 రూపాయలు ఉండేవి. ప్రస్తుతం ఇప్పుడు మాత్రము 1540 రూపాయలు కూడా పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా ఇంతకుముందు 1500 ఉండేది. 2017 1500 ఉండేది. ప్రస్తుతం మాత్రం 2100 రూపాయలు కూడా పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విద్యార్థులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా ఈ రోజు మొత్తం కూడా హాస్టల్లో పండుగ వాతావరణం నెలకొల్పిన పరిస్థితి కనపడుతుంది. మనం చూసిన మొత్తం కూడా పోషక సంబంధించి కూడా మొత్తం కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో హాస్టల్లో కూడా ఉన్నారో వీరందరూ కూడా పేద మధ్య తరగతి నుంచి వచ్చిన వారందరూ కూడా వీళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుతున్నారు. ఆఫీసర్ ప్రస్తుతం ఉన్నారు. మేడంతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డైట్ ఛార్జీలు కూడా పెంచిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతుంది మేడం? ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ఎక్కడైతే సంక్షేమ హాస్టల్స్లో ఈ పేద విద్యార్థులకు పోషకాహారం తర్వాత ఇతర అవసరాలను తీర్చడానికి డైట్ ఛార్జెస్ పెంచడం అనేది చాలా చాలా ఒక మంచి అవకాశం. పేద విద్యార్థులంతా కూడా వారి యొక్క భవిష్యత్తులో చక్కగా చదువుకొని చక్కగా ఆహారం తీసుకొని మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ వాళ్ళు పెంచుకొని చక్కని చదువుతో ఒక మంచి గోల్ను ఏర్పరచడానికి చాలా మంచి అవకాశం. ఈ డైట్ ఛార్జెస్ పెంచడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. వారికి ప్రభుత్వం మన పిల్లల తరఫున మన విద్యార్థుల తరఫున తర్వాత ప్రత్యేక అధికారిగా నా తరఫున కూడా తెలంగాణ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, మీకు ఒక హాస్టల్కే స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారా? వేరే హాస్టల్లో కూడా ఇచ్చారా? ఇంకొక హాస్టల్ కూడా ఇచ్చారండి. ఈ C&E హాస్టల్స్ ఈరోజు మనకు ఈ బీసీ హాస్టల్ ఏదైతే గర్ల్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా చక్కగా ఈరోజు అన్నీ కూడా చూసాం మనం. హాస్టల్ కూడా చాలా క్లీన్గా ఉంది. మెనూ హాస్టల్ తర్వాత వీళ్ళంతా కూడా పరిశుభ్రంగా ఉన్నారు. సో ఇంకా వీళ్ళకి ఈ ప్రభుత్వం ఏదైతే మంచి అవకాశాన్ని కల్పించి డైట్ ఛార్జెస్ పెంచింది కాబట్టి ఇంకా మంచి మెరుగైన ఫలితాలు కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. ఈ అమ్మాయిలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో కూడా చక్కని ఆనందం అడిగాం. ఈరోజు ఇంతకుముందు ఇంత ఛార్జెస్ ఉన్నాయి, ఈరోజు ఇంత మంచి ఛార్జెస్ పెరిగినాయి, మరి మెనూ ఛార్జెస్ అంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. సో ఇదొకటి మంచి అవకాశం. ఇది మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడినప్పుడు ఆ పిల్లలు విద్యార్థులు మీకు ఏం చెప్పారు మేడం? మరి ఎట్లా అనిపిస్తుంది అంటే ఎంతమంది ఛార్జీలకు ఇంతకుముందు వాళ్ళ అవసరాలు చాలా తక్కువ తీరేవి. ఇప్పుడు డైట్ ఛార్జెస్ ఏవైతే పెంచినాయో కొంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తర్వాత అది కూడా పెరిగింది. అదేవిధంగా వాళ్ళు చాలా హ్యాపీగా మేము దీంతో ఇంకా మంచిగా ఉంటాము, ఇంకా బాగా చదువుకుంటాము అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్. దీనికి సంబంధించి కూడా హాస్టల్కి సంబంధించిన వార్డెన్ ఉన్నారు. ప్రతిరోజు కూడా నిత్యం కూడా విద్యార్థులు కూడా కలిసి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకునే వార్డెన్ గారు ఉన్నారు. ప్రస్తుతం వార్డెన్ కూడా తెలుసుకునే పెద్ద మేడం, చెప్పండి, డైట్ ఛార్జీలు పెరిగాయి, మీ విద్యార్థులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను సునీత అండి, హెచ్డబ్ల్యూ గౌడ్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ C నల్గొండ అండి. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయానికి మా విద్యార్థినులు మరియు మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నేటి బాలలే రేపటి పౌరులు, దేశాన్ని భావి భారత ఈ పౌరులే కదా వాళ్ళు దేశాన్ని నిర్మించబోయేది. సో ఇలాంటి ఈ పిల్లలకు ఖచ్చితంగా మంచి న్యూట్రిషియస్ డైట్ ఇవ్వడం అనేది మన ప్రభుత్వం యొక్క బాధ్యత అయి ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఈ డైట్ ఛార్జెస్ పెంచి వాళ్ళకు న్యూట్రిషియస్ డైట్ అనేది వాళ్ళకి అందించడం చాలా సంతోషంగా ఉంది. తద్వారా సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ
అంటాం కాబట్టి వాళ్ళు చక్కగా ఫిజికల్గా వాళ్ళు ఫిట్గా ఉంటేనే మంచిగా ఆలోచించగలుగుతారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కూడా విద్యార్థినుల్లో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. డైలీ ఎగ్, బనానా ఇవ్వడము, ట్వైస్ చికెన్ ఇవ్వడం అనేది ఇవన్నీ చాలా బాగుంది. ఈ కొత్త మెనూ కూడా ఇప్పటి నుంచి మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. చాలా సంతోషం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్లో మొత్తం పండుగ వాతావరణం ఉండాలని చెప్తున్నారు. ఎట్లా ఉండే మేడం, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? పిల్లలకి చాలా సంతోషంగా డెకరేషన్స్ అనేది చేశాము. మామిడి తోరణాలతో, ఫ్లెక్సీస్తో, బెలూన్స్ అండ్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో పిల్లలు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడానికి చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మేము అది కంటిన్యూ చేస్తామండి. ఫుడ్ అరేంజ్మెంట్ కూడా ఆయిల్ రైస్, చికెన్, రైతా అండ్ మీల్ మేకర్ కర్రీ కూడా ఇవన్నీ కూడా సిద్ధం చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే హాస్టల్కి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ అదేవిధంగా వార్డెన్ కూడా చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్తున్నాను, ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నా పేరు చందన. ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు మెనూ మారడం వల్ల ఇంకా చాలా బాగుంది, చాలా డెవలప్మెంట్ ఉంది. దీనివల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఒకటేసారి ఛార్జీలు పెంచినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు కంటే ఇప్పుడున్న దానివల్ల బాగుంది అందరూ. ఎట్లా ఉంది ఇక్కడ ఫెసిలిటీ, ఏ విధంగా ఉంటుంది? అన్నీ ఓకే, అన్నీ బాగుంటాయి. చెప్తున్నాను, ఏం పేరు? నా పేరు అంకిత. ఇంత ముందుకు ఇట్లా ఉండకపోయేది, ఇప్పుడు మెనూ మార్చిరు కదా, పర్లేదు, అన్నీ ఓకే ఉన్నాయి. ధర్మాపురం అది. హ్యాపీ సార్. నా పేరు హనవి. ఆకారం నుంచి వచ్చాము. ఇక్కడ డైట్ మెనూ చాలా బాగుంది. ఈవినింగ్ ఫ్రూట్స్ ఇస్తారు, బనానా. మేడం కూడా చాలా మంచిది. ఇంతకు ముందుకు ఛార్జీలు తక్కువ ఉండే, ఇప్పుడు ఛార్జీలు పెంచారు. ఇప్పుడు పెంచిన ఛార్జీలు సరిపోతాయి అనుకుంటున్నారా మీరు? ఇప్పటికైతే ఎనఫ్, చాలా. మాకు బనానా ఇస్తారు, చాలా ఎనఫ్. చాలా బాగుంది హాస్టల్. మెనూ కూడా సూపర్ ఉంటుంది. వీక్స్లీ 2 times చికెన్, ఎవ్రీడే ఎగ్. థ్యాంక్ యూ. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు? మై నేమ్ ఇస్ శ్వేత. ఐఎమ్ ఫ్రమ్ మిర్యాలగూడ. ఇక్కడ హాస్టల్కి ఏదో భయంతో వచ్చినాం కానీ చాలా బాగుంది ప్రజెంట్ అయితే. ఇంతకుముందు ఇప్పటికి చాలా చేంజ్ అయింది. మాకు వీక్లీ 5 days ఎగ్స్, 5 days బనానా, 2 days చికెన్, ఆయిల్ రైస్, నార్మల్ రైస్ ఒకరోజు. చాలా హ్యాపీగా ఉంది. మేడం గారు కూడా ప్రతి ఒక్కటి ఏదైనా సరే మేము అడగంగానే చేస్తారు. ఖచ్చితంగా ఎమ్మటే రియాక్ట్ అవుతుంటారు. చాలా హ్యాపీ. డైట్ ఛార్జీలు కూడా పెంచారు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఎట్లా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? పెంచినందుకు చాలా హ్యాపీ. ఇప్పుడు అప్కమింగ్ మెనూ కూడా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం. రైట్. ముఖ్యంగా కూడా విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా మన చిరునవ్వుతో కూడా తన ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే డైట్ ఛార్జీలు పెంచిన కారణం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా వార్డెన్ కూడా ఎవరైతే దీనికి స్పెషల్ ఆఫీసర్గా నియమించిన శారదా మేడం కూడా ఒకటే చెప్తున్నారు, ఆ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. నేను పిల్లలతో కూడా అట్రాక్ట్ అయ్యాను, మాట్లాడాను, వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి పండుగ వాతావరణంపై ఉన్న తాజా పరిస్థితి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.